అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటానికి ఒక మెయిన్ రీజన్ అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఏమన్నా ఇబ్బంది ఉండటము. సో, ఎవరిలో అయితే అంగానికి సంబంధించిన రక్తనాళాలు లేదా నరాల్లో అంటే పెనిస్‌కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో గాని, నర్వ్స్‌లో గాని ప్రాబ్లమ్ ఉంటదో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య రావడం అనేది చాలా కామన్‌గా ఉండే ప్రాబ్లమ్. ఈ వీడియోలో నేను అంగానికి సంబంధించిన రక్తనాళాలు అంటే పెన్నిస్‌కి వచ్చే బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎటువంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ దానికున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ పెన్నిస్‌కి సంబంధించిన బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లమ్ ఉండటము. ఎవరిలో అయితే అంగానికి సంబంధించిన రక్తనాళాల్లో ఇబ్బంది ఉంటదో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య రావడం అనేది చాలా కామన్‌గా ఉండే సెక్షువల్ ప్రాబ్లము. సో, మెయిన్‌గా ఏమైద్ది అనంటే సెక్స్ చేద్దాం అనే కోరిక వచ్చినప్పుడు లేదా సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు లేకపోతే పార్న్ వీడియోస్ చూసినప్పుడు ఈ పెనైల్ ఆర్టరీస్ ద్వారా పెన్నిస్‌లో ఉండే ఈ కార్పోరా క్యావర్నోసా అనే ఒక స్మూత్ మజిల్‌కి బ్లడ్ ఫ్లో ఎక్కువ వస్తది. ఈ బ్లడ్ ఫ్లో రావటానికి మెయిన్‌గా ఈ పెన్నిస్‌లో ఉన్న రక్తనాళాలు అంటే ఈ ఆర్టరీస్‌లో బ్లడ్ ఫ్లో ఎక్కువ రావటం వల్ల ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది రిలాక్స్ అయ్యిద్ది. ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అయ్యిద్దనమాట. సో, ఫస్ట్ ఎరెక్షన్ రావాలి అనంటే పెన్నిస్‌కి బ్లడ్ ఫ్లో అనేది నార్మల్‌గా ఎక్కువ రావాలి. నార్మల్‌గా వచ్చే దానికన్నా ఎక్కువ రావాలి. అంటే మినిమమ్ 40-45 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఫోర్స్‌లో బ్లడ్ రావాలి. సో, మినిమమ్ ఎరెక్షన్ రావాలి అనంటే మినిమమ్ 40-45 ఈ సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ వెలాసిటీతో బ్లడ్ రావాలి. కొంతమందిలో ఈ బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల ఏమైద్దినంటే వాళ్ళకి జస్ట్ 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో, ఫోర్స్‌తోనో లేకపోతే 15 సెంటీమీటర్స్ అట్లా తక్కువ ఫోర్స్‌తో బ్లడ్ వచ్చిద్ది. సో, ఎరెక్షన్ రావాలంటే మినిమమ్ 40 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్‌తో బ్లడ్ రావాలి. 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా. ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ 40 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ వెలాసిటీతో బ్లడ్ వస్తుందో ఈ బ్లడ్‌కున్న ఫోర్స్ వల్ల ఈ మజిల్ ఈ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ స్ట్రెచ్ అయ్యిద్ది. ఆ మజిల్ రిలాక్స్ అయ్యిద్ది. సో, దానివల్ల పెన్నిస్ సైజ్ పెరిగిద్ది, పెద్దగా అయ్యిద్ది. అండ్ ఈ మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వటం, రిలాక్స్ అవ్వటం వల్ల ఏమైంది అనంటే ఈ బ్లూ కలర్‌లో ఉండే ఈ వెయిన్స్ కంప్రెస్ అయిపోతాయి. ఈ మజిల్ కంప్లీట్‌గా స్ట్రెచ్ అవ్వటం వల్ల ఈ వెయిన్స్ కంప్రెస్ అయిపోతాయి. ఈ వెయిన్స్ కంప్రెస్ అయిపోవటం వల్ల ఈ పెన్నిస్‌లోకి వచ్చిన బ్లడ్ లీక్ అయిపోకుండా పెన్నిస్‌లోనే ఉంటది. ఈ కార్పోరా క్యావర్నోసాలోకి వచ్చిన బ్లడ్ ఈ వెయిన్స్ ద్వారా లీక్ అయిపోకుండా మళ్ళీ అంటే ఈ మజిల్ కంప్లీట్‌గా స్ట్రెచ్ అయిపోవడం వల్ల ఈ వెయిన్స్ కంప్రెస్ అయిపోతాయి. అండ్ ఈ పెన్నిస్‌లోకి వచ్చిన మజిల్ పెన్నిస్‌లోనే ఉండిపోవటం వల్ల ఎరెక్షన్ వచ్చిద్ది. ఎరెక్షన్ మెయింటైన్ అయిద్ది. సో, ఒకవేళ ఈ పెన్నిస్‌కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది అని అనుకోండి. సో, డెఫినిట్‌గా అప్పుడు ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తది. లేదు పెన్నిస్‌లోకి బ్లడ్ వస్తుంది. కానీ ఇక్కడున్న ఈ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ హార్డ్ అయిపోయిందనుకోండి. బ్లడ్ వస్తున్నా ఈ మజిల్ రిలాక్స్ అవ్వదు కాబట్టి దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ వస్తది. నెక్స్ట్ వచ్చేసి పెన్నిస్‌లోకి బ్లడ్ వస్తుంది. ఈ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ స్ట్రెచ్ అయింది. కానీ ఈ వెయిన్స్ అనేది కంప్లీట్‌గా కొలాప్స్ అవ్వలేదు లేదా వెయిన్స్ అనేది కంప్రెస్ అవ్వలేదనుకోండి. పెన్నిస్‌లోకి బ్లడ్ వస్తున్నా మళ్ళీ ఈ బ్లడ్ స్లోగా ఈ వెయిన్స్‌లోకి లీక్ అయిపోయిద్ది కాబట్టి ఎరెక్షన్ వచ్చినా ఎరెక్షన్ మెయింటైన్ అవ్వదు. ఇమ్మీడియేట్‌గా జస్ట్ ఇట్లా పొజిషన్‌లోకి షిఫ్ట్ అవుతున్నప్పుడు పెన్నిస్ సడెన్‌గా మెత్తగా అయిపోయి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు బెండ్ అయిపోయిద్ది. సో, ఈ 3 రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఈ బ్లడ్ వెసల్స్‌లో ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే పెన్నిస్‌కి బ్లడ్ రాదు. అది ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ వచ్చేసి పెన్నిస్‌లోకి బ్లడ్ వస్తున్నా ఈ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల ఈ మజిల్ రిలాక్స్ అవ్వదు కాబట్టి దానివల్ల కూడా ఎరెక్షన్ రాదు. ఇది సెకండ్ ప్రాబ్లమ్, మజిల్ ప్రాబ్లమ్. థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి పెన్నిస్‌లోకి బ్లడ్ వస్తున్నా, మజిల్ రిలాక్స్ అవుతున్నా ఈ వెయిన్స్ కంప్రెస్ అవ్వవు కాబట్టి వెయిన్స్ ఓపెన్ గానే ఉంటాయి. దానివల్ల పెన్నిస్‌లోకి వచ్చే బ్లడ్ అనేది లీక్ అయిపోతా ఉంటది కాబట్టి ఇది థర్డ్ ప్రాబ్లమ్. జనరల్‌గా ఈ 3 రీజన్స్ ఉంటాయి. ఆర్టరీస్‌లో ప్రాబ్లమ్ ఉండటం ఫస్ట్, ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్‌లో ప్రాబ్లమ్ ఉండటం సెకండ్, లేదంటే ఈ వెయిన్స్‌లో ప్రాబ్లమ్ ఉండటం థర్డ్. ఈ 3 రీజన్స్ వల్ల పెన్నిస్‌కి వచ్చే బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లమ్ రావటం వల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చిద్ది. సో, ఎప్పుడైనా సరే అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఎందువల్ల ఈ సమస్య వస్తుంది?
పెన్నిస్‌కి బ్లడ్ రావట్లేదా? బ్లడ్ వస్తున్నా ఈ మజిల్ అనేది రిలాక్స్ అవ్వట్లేదా? లేదంటే వస్తున్న బ్లడ్ పెన్నిస్‌లో ఉండకుండా లీక్ అయిపోతుందని కరెక్ట్‌గా తెలుసుకోవాలి. రీజన్ తెలుసుకుంటేనే మనం ఈ అంగస్తంభన సమస్యకి ఈజీగా ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే రీజన్ ఏంటో తెలుసుకోకుండా ప్రతిదానికి అంగస్తంభన సమస్య లేదా సెక్సువల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వైగ్రా టాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. టెంపరరీగా ఏదైనా బెనిఫిట్ ఉన్నా లాంగ్ రన్‌లో వాళ్ళకి ఆ టాబ్లెట్స్ కూడా పనిచేయక సెక్సువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. సో, రీజన్ ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్‌గా రీజన్ గనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే వాళ్ళకి సెక్సువల్‌గా ఆ ప్రాబ్లమ్ కంప్లీట్‌గా క్లియర్ అయిపోయి ఫ్యూచర్‌లో ఎటువంటి సెక్సువల్ ఇబ్బంది లేకుండా వాళ్ళ సెక్సువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే మా హాస్పిటల్ నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్సువల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా 100% దానికి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.